ఉండాలి, అందరూ స్పష్టత ఎందుకు ఇవ్వాలి. మనం వేగ్గా ఉండొచ్చు ఒక విషయం మీద, మనం ఇలాగ ఉన్నాం అలాగ ఉన్నాం, విభజనకు ఉన్నాం, సమైక్యం ఉన్నాం అనుకుంటా తీరి నాకు ఇష్టం లేదు ఇలా చేశారని చెప్పడం చాలా మందికి చేయొచ్చు. కానీ ఈ పద్ధతి అది చాలా మందికి మాత్రం ఈ ఆలోచనలు ఉన్నాయి. అది ఒక్కరే కాదు, విభజన చేయొచ్చు, యూనిటీ చేయొచ్చు, 10 రాష్ట్రాలుగా చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఏ పద్ధతి మీద చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అది అందరికీ ఆలోచన. సో దాంట్లో అతను అంత తప్పులు చేశారు నేను అనుకుంటున్నాను. మీరు అనేది ఏంటంటే ఆయన యూనిటీకైనా ఉండాలి, లేకపోతే డివిజన్కైనా ఉండాలి కదా అని అనుకోవచ్చు. అది ఆయన కాదు, చాలా మందికి ఈ వ్యూ ఉన్నాయి. ఇంత రూట్లెస్గా ఇలా చేయవచ్చు, ఒక పద్ధతిగా చేసుకోవచ్చు కదా, ఒక 5 ఏళ్ళతో చేసుకోవచ్చు కదా, నువ్వు చేయాలని ఉంటే 2009 నుంచి చేసుకుంటా రావచ్చు కదా. ఇవాళ ఎలక్షన్ టైంకి అందరూ చక్కగా ఒక ఆలోచన పోతుంది. నువ్వు సడన్ గా చేసి ఏ నిర్ణయం అయినా సడన్ గా తీసుకుంటున్న ఇంపాక్ట్ ఉన్నది, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నది. అందువల్ల అతను దాని మీద అది నేను అంత పెద్ద ఫాల్ట్ ఫైండింగ్ మాత్రం మెసేజ్. తర్వాత చాలా మంది కూడా మీరు వచ్చే వాళ్ళు చూస్తారు, ఒక ఫీలింగ్ కూడా న్యూట్రల్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు చాలా మంది తెలంగాణలో ఉన్నారు. 100% ఇష్యూ కాదు, చాలా మంది న్యూట్రల్ గా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది కోవ్యూ కూడా ఉన్నారు. అందరూ యూనిటీగా లేదు, ఇక్కడ కూడా అందరూ సెపరేషన్ కన్నా లేదు, న్యూట్రల్ గా ఉన్నారు. కొంతమంది కూడా కొన్ని సెంటిమెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ డివిజన్ వల్ల ఏమిటి అని అందరికీ యూనిటీగా ఉండుంటే నేను చెప్పే తెలంగాణ పార్టీ 115 సీట్లు వచ్చేది, ఇప్పుడు రాలేదు. సో దాన్ని కూడా ఆయన ఎక్స్ప్లోర్ చేస్తారు. యూత్ అనేవాళ్ళకి కొన్ని జిల్లాల్లో కొన్ని ప్లాంట్ ఆయన తప్పకుండా అట్రాక్షన్ ఉంటారు. కాంగ్రెస్ ని అటాక్ చేసిన సమయంలో కాంగ్రెస్ ని అటాక్ చేస్తుంది అన్నయ్య పేరు తలుచుకుంటూ అన్నయ్య గౌరవం ఇవ్వాలి, అన్నయ్యని మాత్రం విమర్శించకుండా కాంగ్రెస్ టార్గెట్ చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ తోటి గట్టిగా ఫైట్ చేస్తాడు అనే ఒక విశ్వాసం కలుగుతుందా ప్రజల్లో? అంటే ఇప్పుడు అన్నయ్యగా ఇమేజ్ లేదు కదా, 5 సంవత్సరాల క్రితం ఉంటే ఇమేజ్ ఉన్నదా ఇవాళ లేదు. ఆయన పొలిటికల్ గా రెలవెంట్ లేదు. మంత్రిగా చేసిన నా ఫ్యాక్ట్స్ చెప్పుకోదు కదా, మంచివాడు అవ్వచ్చు గొప్పవాడు అవ్వచ్చు, అదంతా లేదు. ఆ ఇంపాక్ట్ లేదు. పాలిటిక్స్ లో రెలవెన్స్ అనేది చాలా షార్ట్ టైం ఉంటుంది అందరికి. ఆ రెలవెన్స్ తో మీరు చేసుకున్నదే మీకు మిగులుతుంది. పేరు అనుకోండి, మీ చెడ్డ అనుకోండి. ఆయనకి 5 సంవత్సరాలు పెరగలేదు కదా. సో అన్నయ్య మంచివాడు అంటుందో తప్పులేదు. ఆయన కాంగ్రెస్ లో కూర్చోపోయినా అది పెద్ద పట్టించుకుంటాడు. ఈవేళ ఎప్పుడైతే మినిస్టర్ అయిపోయారో, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో ఆయన ఒక నాయకుడు అక్కడ, అంతేకాని. సో దానివల్ల ఆయనకి ఏం నష్టం లేదు. మర్యాదగా గౌరవంగా ఉండటానికి అన్నయ్య అనొచ్చు, లేకపోతే చాలా గౌరవం ఉన్నది కానీ ఆయన మాట వినకపోవచ్చు అనొచ్చు. దాంట్లో ఆయన ఇంపాక్ట్ లేదు. 5 సంవత్సరాల క్రితం చిరంజీవి గారికి ఉంటే విలువ ఇవాళ పబ్లిక్ లో ఉంటే అయిపోతీరుగా ఉంది. ఆయన ఆ పోస్టులు ఆంధ్రలో కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 18-19% ఓటు, చిన్న విషయం కాదు. అంత పెద్ద విషయాన్ని ఆయనే నెగిటివ్ చేసుకున్నారు. కాబట్టి ఆయన లెగసీ మీద ఈయనేదో కడితే ఈయనకి కూడా 0 అవుతాయి. ఇది కొత్త దారి, కొత్త స్టైల్ మీద వెళ్తే ఏమన్నా ఇంపాక్ట్ రావచ్చు. ఇంపాక్ట్ అంటే ఏదో నేను రాంగ్ కట్ చేస్తాను కాదు, ఇంపాక్ట్ అనేది చాలా ముఖ్యం. మీరు గెలిచినా ఓడిపోయినా ఇంపాక్ట్ అనేది తీసుకురాగలిగితే అది ఎన్నికలు మరి కొద్ది రోజులు మాత్రమే, April 2 నోటిఫికేషన్ వచ్చినట్టు స్థానిక ఎన్నికలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 2 నెలల టైంలో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అనేది కూడా ఇంకా తెలుసుకోకపోవడంతో ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చారా అనే ఒక దీని వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారనే ఒక అనుమానం వస్తుందని కూడా వస్తున్నటువంటి వార్త. దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపల్ ఎలక్షన్ రావాలి కదా. ఇప్పుడే ఆయన క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తే అది కన్ఫ్యూజన్ వస్తారు కదా. పంచాయతీ ఎలక్షన్ రావాలి కదా, దాంట్లో వేరే వేరే వర్గాలు వస్తారు, అప్పుడు చేయాలి ఎలక్షన్. ఈవేళ ముందులే పార్టీ క్యాండిడేట్స్ పెట్టుకోవాలి, ఎంతమంది మార్చేస్తున్నారు. గత 6 నెలల క్రితం కొన్ని పార్టీ క్యాండిడేట్స్ డిక్లేర్ చేశారు. ఇవాళగా వాల్యూ ఉన్నదా? మార్కెట్లో వాల్యూ లేదు. ఆయన మళ్ళీ మార్చుకోలేకపోతున్నారు. నేను అనుకునేది ఆయన తరఫున మనం మాట్లాడుతున్నామంటే ఆయన స్ట్రాటజీ ఏం చేయాలంటే మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయాక, పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయాక కొత్త నాయకులు పెరుగుతారు, అప్పుడే ఏర్పోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆ ఓడిపోయిన వాళ్ళు వెనకాల వెళ్ళినా మళ్ళీ అదొక ఇబ్బంది. నేను ఇతను సపోర్ట్ చేస్తాను, వాళ్ళు ఓడిపోతే మళ్ళీ మార్చుకోవాలి. సో మీరు యుద్ధానికి 3 స్టేజెస్ ఉన్నాయి. మున్సిపాలిటీస్ అయిపోయినాయి, పంచాయతీస్ అయిపోయినాయి, అప్పుడు ఫీల్డ్ క్లియర్ గా ఉంటాయి. ఫలానా వ్యక్తి ఇక్కడ బలం ఉన్నారు, వస్తావా రావా, లేకపోతే బాగా ఓడిపోయి మనం సపోర్ట్ చేసి టైం చాలా ఉన్నాయి. ఇవేళంతా ఒక కంప్యూటర్ స్విచ్ తో మీరు అన్ని చూసుకోవచ్చు. టైం ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికలు దూరంగా ఉండడం అంటే
ఎన్నికలకు దూరంగా ఉండడం అంటేనే పార్టీకి సంబంధించిన క్లారిటీ లేకపోవడం వల్లనే మున్సిపల్ ఎన్నికలకు స్థానిక ఎన్నికలకు అది కూడా పార్టీ గుర్తులతో జరిగేటువంటి ఎన్నికలు ఏప్రిల్ 2న సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుంది. అంటే ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే పోటీకి వెళ్ళట్లేదు అనుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అసలు చాలా తెలివితే అండి. ఏ పొలిటికల్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టుకున్న కూర్చుంటే బహుజన్ సమాజ్ పార్టీ ములాయం సింగ్ ఎప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ పోటీ చేయరు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏంటంటే దీనివల్ల లాభం లేదు, విరోధాలు వస్తాయి. వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు వల్ల వాటిలో ఆ 10 మంది వ్యతిరేకం అవుతారు. ఎప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ లో దానికి మంచి పార్టీ మీరు చూసుకోండి, ములాయం సింగ్ పోటీ చేయట్లేదు, ఆయనదే ప్రభుత్వం. మాయావతి నేను ఎప్పుడు పోటీ చేయనున్నది ఆమెదే ప్రభుత్వం అని. అందువల్ల అసలు నేషనల్ పార్టీలు అనేవాళ్ళు మున్సిపల్ ఎలక్షన్స్ ట్రాప్లోకి వెళ్ళకూడదు. ఇష్టం వచ్చిన మున్సిపల్ చైర్మన్ అవనే అతనే చెడు తెచ్చుకుంటాడు. అది పంచాయతీ ఎలక్షన్స్ వెళ్ళకూడదు. నన్ను అడిగితే వెళితే మీకు నెగిటివ్ వస్తాయి. ఒక మున్సిపల్ చైర్మన్ ఉన్నాడని మీరు ఎమ్మెల్యే సీట్ గెలవగలరా? గెలవలేరు. మీకు వర్గాలు బయలుదేరుతాయి, అనవసరమైన విరోధులు వస్తారు, అనవసరమైన ఇదేం ఉపయోగం లేదు. ఇప్పుడు మేయర్ మా ఊరికి ఏదో కరప్షన్ ఉన్న వ్యూలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, అది ఉపయోగం లేని పరిస్థితి. అది అవాయిడ్ చేయటం మీరు అనుకున్న రాష్ట్రం దూరంగా ఉంటుంది. అదేవిధంగా మిగతా పార్టీల విషయంలో ఏ రకంగా వివరిస్తారనేది తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారో బీజేపీకి సంబంధించినటువంటి మతానికి సంబంధించిన అంశం కానీ వామపక్షాలు అన్ని అంశాలు తనలో ఉన్నాయని చెప్పుకునే విధంగా ఒక కాంగ్రెస్ ఉన్నటువంటి విభజన దేశాలు ఒక కాంగ్రెస్ మీద గట్టి వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ మిగతా ఏ పార్టీలకు దగ్గర అవుతారు, అన్ని సిద్ధాంతాలు నాలో ఉన్నాయి, ఒక డిఫరెంట్ మనస్తత్వం లాగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏ రకంగా మనం చాలా ఇంటెలిజెంట్ ఉన్నారని తీసుకోవచ్చు. మీరు ఇది అన్ని పాయింట్స్ టచ్ చేసి మాట్లాడాడు, అంత మీడియాతో ఇంటరాక్టివ్ ఉంటారు, జనాలు అట్రాక్ట్ చేస్తారు. ఇంటెలిజెంట్ మ్యాన్ అతను అతను బాగా క్యాల్కులేట్ చేసుకుని బాగా దిగుతాడని కూడా మనం ఆ క్యాల్కులేషన్స్ తప్పవు. క్యాల్కులేట్ చేస్తారు, ఆలోచించుకుంటారు, అవన్నీ బాగా ఉన్నాయి. కానీ మనం కొన్ని ఉదాహరణలు తీసుకోవాలి. సక్సెస్ఫుల్ గా పాలిటిక్స్ లో అవ్వాలంటే ఒంటరిగా స్టేజ్ మీద కూర్చొని చేసే పని మాత్రం కష్టం. ఇవాళ జయలలితని ఎవరు దేశవ్యాప్తంగా